పార్టీ మారినందుకు సంజయ్ కుమార్ హ్యాపీగా ఉన్నారా, అన్‌హ్యాపీగా ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే చాలామంది ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది పనులు కావట్లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి మీరు ఒక ఆడియో వినే ఉంటారు ఈ మధ్య ఒకటి. ఆయన వెళ్తాడో మాట్లాడితే ఇదేం ప్రభుత్వం, మంత్రులకు ఫోన్ చేస్తే మా కాల్స్ కూడా ఎత్తట్లేదు ఎవడు అని ఆయన ఆన్ రికార్డ్ మాట్లాడినది ఉంది. మైపాల్ రెడ్డి అయితే బ్యాక్ వెళ్ళిపోయారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఫిరాయించి మళ్ళీ వెనక్కి వెళ్ళారు. మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు మీకు అత్యంత సన్నిహితుడే కృష్ణమోహన్ రెడ్డి గద్వాల, ఆయనకు కూడా ఇలాంటి పంచాయతీ కొంచెం అక్కడ కూడా ఉంది రాజకీయంగా. దీన్ని ఎదుర్కొంటూ ఇందులో ఏంది కంటిన్యూ అవడం, లేకుంటే మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, వీళ్ళు ఏదో హామీ ఇచ్చి తెచ్చుకున్నారు కానీ చేయట్లేదు, ఇలా కొంతమంది మాట్లాడుతున్నారు అక్కడక్కడ. జగిత్యాల నియోజకవర్గ వరకు నేను పెద్ద కోరికలు కోరలేదు. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టు అతిపెద్దది రాష్ట్రంలోనే. అది అప్పుడు కట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అయింది. అది పూర్తి చేయాలని సంకల్పం ఉండింది. దానికి అవసరమైన వసతులకు ఇచ్చింది. మెడికల్ కాలేజ్ పూర్తి చేయాలి. ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అధికార పార్టీ ఉన్న కాన్స్టిట్యున్సీలకే ఇచ్చింది, నాకు కూడా కావాలని అడిగింది. ఒక రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల క్యాన్సిల్ అయ్యింది లాస్ట్ మినిట్లో, కావాలని అడిగింది. నాకు జగిత్యాల ప్రాంత ప్రజలకు కొన్ని ఆకాంక్షల్ని, ముఖ్యంగా రోడ్ల విస్తరణ, పక్కన యావర్ రోడ్. ముఖ్యమంత్రి గారు మొన్న కూడా చెప్పదండి సభలో వారు ప్రకటించారు. సో నాకంటూ కొన్ని చేయాలనే ఆలోచన ఉండింది. అవి కోరినా దాంట్లో కొన్ని చేసిండ్రు. నాకు తెలుసు ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ ఏ ప్రభుత్వంలో ఏం జరుగుతుందండి. హ్యాపీగా ఉన్నారా? అభివృద్ధి విషయంలో హ్యాపీగానే ఉన్నారా? తప్పకుండా ఇంకా కొన్ని కావాల్సినవి అయిన తర్వాత తప్పకుండా హ్యాపీగా ఉంటానే భావిస్తున్నాను.